హాయ్ అండి, వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. దానికి కావాల్సిన మసాలా దినుసులు అయితే చూసేసేయండి. ధనియాలు, జీడిపప్పు, బాదాము, 2 లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, ఇవన్నీ అయితే ఫైన్ పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. మెయిన్ ఇదే మనకి మసాలా. తర్వాత రైస్ బాయిల్ కావడానికి అయితే ఎసరు పెట్టుకోవాలి. రైస్ అండ్ చికెన్ బాయిల్ కావడానికి 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అందులో కూడా కొంచెం ఒకటే దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసాను. బిర్యానీకి ఎలా ఎసరు పెట్టుకుంటామో అలా అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను, 1 స్పూన్. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ కూడా వేయాలి. వేసి చికెన్ 70% కుక్ కావాలండి. కడాయి పెట్టేసుకొని అయితే అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఇది చికెన్ కర్రీ కోసం అండి, చికెన్ ఫ్రై చేయాలి. ఆల్రెడీ చికెన్ హాఫ్ బాయిల్ అయ్యింది. ఇప్పుడు ఇందులోనే పసుపు యాడ్ చేయాలి సరిపడినంత. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ బాయిల్ చేసిన చికెన్ వేసుకోవాలండి. ఓన్లీ చికెన్ మాత్రమే తీయాలండి స్ట్రైనర్తో. ఇంకేవి మసాలా దినుసులు గిన రావద్దు. ఆ చికెన్ మెల్లిమెల్లిగా తీసి ఇందులో ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గినాయి కదా, అందులో వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఇంకా యాజ్ యూజువల్ కారం వేయాలి, సాల్ట్ కూడా వేయాలండి. ఆ తర్వాత మంచిగా కలిపేసేయాలి. కూడా యాడ్ చేయాలండి. సాల్ట్ తర్వాత కొద్దిగా కర్డ్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ వేసి మూత పెట్టేసి మగ్గనియాలండి. మనం ముందుగానే నేను చూపించిన మసాలా ఇప్పుడు ఇదైతే ఇందులో వేసుకోవాలి. మంచిగా కలిపేసి ఇది మొత్తం ఫ్రై అవ్వాలండి. చికెన్ తీసేసినాక ఉంది కదా ఎసరు, ఆ ఎసరు అయితే ఇప్పుడు అది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది అందులో వేయాలి. కరెక్ట్గా సరిపోతుంది వాటర్ కొలత దానికి, మళ్ళీ వేయనవసరం లేదు. ఇంకొంచెం సాల్ట్ అయితే వేయాలి, నెయ్యి వేయాలి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండాను. కొద్దిగా కసూరి మేతి వేయాలి లాస్ట్లో. వేసి స్టవ్ బంద్ చేయాలి. ఇప్పుడు రైస్ ఆల్రెడీ దగ్గర పడుతున్న టైంలో చికెన్ వేసి దమ్ చేయాలండి. అంతే. ఇట్లా కావాలి మాగ్నెట్. చికెన్ అయితే అలా రోస్ట్ కావాలండి కంప్లీట్గా. మసాలా పొడి వేసి మొత్తం అది దగ్గరికి ఫ్రై కావాలండి.
ఉంటాయి మరి ఫ్రై పీస్లో. మనం లాస్ట్ వేసుకోవాలి. అలా చికెన్ వేసేసిన తర్వాత పుదీనా, నిమ్మరసము, నెయ్యి కూడా వేసి మూత పెట్టేసి ఒక 5 minutes దమ్ ఇవ్వాలండి. ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.